నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి సామ్సంగ్ గెలాక్సీ A12 అయితే 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా సామ్సంగ్ అయితే ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియో నుంచి ఎవరైనా ఒక మొబైల్ అయితే గెలుచుకోవచ్చు, ఒకటి వాళ్ళు తీసుకుంటారు, ఒకటి గివ్ అవేకి అయితే ఇస్తున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, గ్లీమ్ లింక్, అక్కడ నుంచి చెక్ చేయండి. కొన్ని వేస్ అయితే ఉంటాయి ఎంటర్ అవ్వడానికి, మన యూట్యూబ్ ఛానల్ వీడియో ఓపెన్ చేయడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. గ్లీమ్ అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి ఎంట్రీ అయితే అవ్వచ్చు. విన్నర్ నేను ఫిబ్రవరి 28వ అనౌన్స్ చేస్తాను, ఫిబ్రవరి గివ్ అవేస్తో పాటు. ఇంకా అన్బాక్సింగ్ కంటే ముందు ఇవి రెండు మనకి 4GB ర్యామ్ 128GB టాప్ ఎండ్ మోడల్స్, రెండు బ్లాక్ కలర్. సో ఒకటే నేను అన్బాక్స్ చేస్తాను. ఇది అన్బాక్స్ చేస్తాను. కొద్దిగా డ్యామేజ్ అయింది బాక్స్, ఇది కొద్దిగా నీట్గా ఉంది. ఇది పక్క పెట్టేద్దాం. ఇది గివ్ అవే ఎవరికి గెలుచుకుంటే వాళ్ళకైతే పంపిద్దాం. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. దీనిలో 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది HD+ డిస్ప్లే, LCD డిస్ప్లే. ఇది ప్రాసెసర్ MediaTek P35 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ వస్తే 4 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సామ్సంగ్ GM2 సెన్సార్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2. అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ప్రైస్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB మోడల్ 12,999 రూపాయలు పెట్టారు. మోస్ట్లీ ఇవి ఆఫ్లైన్ ఫోకస్ చేసి తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. అండ్ దీనిలో ఒకటి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే 48 మెగాపిక్సెల్ కెమెరా. లోపల చూసుకుంటే మన బాక్స్ లోపల ఇమేజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అండ్ కేస్ ఇట్ అనేది టైంలో ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవి అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మొబైల్ ఫోన్. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఉంది ఫోన్ అయితే. అండ్ డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది. బాటంలో మనకి నార్మల్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం టెక్స్చర్ ఫినిష్లో వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఫ్లాష్ కనిపిస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే కూడా ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ఇది ట్రిపుల్ స్లాట్తో రావచ్చు. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది. ఇది డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ. మొత్తం పాలికార్బోనేట్ బాడీ. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్, ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంకా మిగతా కంటెంట్ చూసుకుంటే Type-C కేబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి 9V 1.67 ఆంపియర్. అంటే మ్యాక్సిమమ్కి ఇది 15W అవుట్పుట్తో వస్తుంది. ఇది మనకి 15W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ. ఇంకా మనం ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ A12 అని వచ్చింది. అండ్ దీనిలో నాక్ సెక్యూరిటీ కూడా ఉంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఏ సిరీస్లో నాక్ సెక్యూరిటీ అయితే వస్తుంది, M సిరీస్లో ఉండదు. రీసెంట్గా F62లో కూడా నాక్ సెక్యూరిటీ తీసుకొని వచ్చారు. అండ్ నేను క్విక్గా సెటప్ చేసిన మళ్ళీ హోమ్ స్క్రీన్ కలుస్తాను. ఫ్రెండ్స్, మనకి ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ A12ది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే బ్లోట్వేర్ చూసుకుంటే కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ వస్తుంది. అండ్ ఇక్కడే మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 1UI 2.5 ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జనవరి 2021 సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. 4GB ర్యామ్లో 2.2GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128GBలో 105.6GB అయితే స్టోరేజ్ అయితే అవైలబుల్గా ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. సో దీనిలో ఏదన్నా ఒకటి మంచి విషయం ఉందంటే ఇది కెమెరా అని చెప్పొచ్చు. 48 మెగాపిక్సెల్ కెమెరా. సో చూద్దాం ఇది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో మ్యాక్రో కెమెరా కూడా ఉంది. మ్యాక్రో కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా పెద్ద ఉపయోగం అయితే ఏమి ఉండదు. మెయిన్ కెమెరా కొద్దిగా బెటర్. ఫ్రంట్ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ లైవ్ ఫోకస్ అయితే ఉంది. కాకపోతే దీనిలో మనకి ఈ సింగిల్ టేక్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి లేవు. పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు, నార్మల్ ఫోటో అయితే ఉంది. ఇంతకుమించి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఏం లేవు. వీడియోలోకి వెళ్దాం. మ్యాక్సిమం వరకు వీడియో రికార్డ్ చేసి చూసామని చెక్ చేద్దాం. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో ఇట్లాంటి ఆప్షన్స్ అయితే లేవు. జస్ట్ మనకి నార్మల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్గా చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్,
ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ నేను సామ్సంగ్ గెలాక్సీ A12 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇక వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది? మాక్సిమం 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియోకు మీకు ఇంత మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా పర్మిట్ చేయొచ్చు. ఎలా నడుస్తున్నాను, స్టెబిలేషన్ కూడా చూడొచ్చు ఎలా ఉంటుంది. ఇప్పుడు సన్ ఎదురుగా వచ్చాను. ఇప్పుడు షాడో ఏరియా ఫ్రంట్ కెమెరా శాంపిల్ A12. ఫ్రెండ్స్ సామ్సంగ్ A12 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 48 మెగాపిక్సెల్ కెమెరా నుంచి. ఇక వీడియో క్వాలిటీ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మాక్సిమం 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడండి ఎలా ఉంది. ఫ్రెండ్స్ సెన్సార్స్ కూడా దీనిలో మనకి ఏం లేవు. జస్ట్ యాక్సిలరోమీటర్ సెన్సార్ ఒకటి దీనిలో మనకు కనిపిస్తుంది. ఆఫ్లైన్ ఫోకస్ కాబట్టి మనకి మ్యాక్సిమం స్కిప్ చేసేసారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయం వస్తే మాత్రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కొద్ది టైం తీసుకుంటుంది, అన్లాక్ అయితే అవుతుంది ఫోన్ అయితే. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ అయితే ఉంది. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. డైరెక్టర్ పెద్ద తూపు సినిమాటోగ్రఫర్, మీరు చిన్న చిన్న పనులన్నీ చేయరన్నమాట. ఫ్రెండ్స్ ప్రైమ్ వీడియో అయితే HD అయితే ప్లే అవ్వట్లేదు. మనకి L1 సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. మేబీ ఏదో ఇష్యూ ఉన్నట్లుంది. అండ్ డిస్ప్లే అయితే మనకి ఆ ప్రైస్కి ఖచ్చితంగా మనం ఫుల్ HD అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ కూడా G సిరీస్ ప్రాసెసర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు P సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. ఇవన్నీ 3 చేంజెస్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఫోన్ అయితే. కాకపోతే వీళ్ళు మెయిన్ ఫోకస్ ఆఫ్లైన్ టార్గెటెడ్. సో అందుకే మనకి ఏమి లేవు సామ్సంగ్ ఫోన్లో. ఇది ఓవరాల్గా అయితే మాత్రం సామ్సంగ్ A12 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఈ ఫోన్కి ఇవే అయితే నడుస్తుంది. కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో అయితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.